నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెరకు రైతులకు న్యాయమైన మద్దతు ధర నిర్ణయం. సంగారెడ్డి కలెక్టర్ పి ప్రావీణ్య చక్కెర కర్మాగారాలతో ప్రత్యేక సమావేశం. సిరికొండ సౌత్ మొరి గ్రామంలో పులి దాడి, ఒక ఆవు చంపబడిన ఘటన. బోయినపల్లి సంచారపురి కాలనీలో కుటుంబ కలహం. సయ్యద్ జునైద్ పై బామ్మర్దులు కత్తులతో దాడి, తీవ్ర గాయాలు. గన్నవరంలో వైఎస్ జగన్ ఆదేశాలపై వైఎస్ఆర్ పార్టీ నిరసన. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చెరకు రైతుకు గిట్టుబాటు అయ్యేలా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు మద్దతు ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, షుగర్ కేన్ ఇన్స్పెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, సిడిసి చైర్మన్ రామరెడ్డి తదితరులతో కలిసి ప్రస్తుత సీజన్లో చెరకు క్రషింగ్ మద్దతు ధర నిర్ణయించడంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఏసీ రెవెన్యూ గారికి, అలానే ఏసీసీ గారికి, సిడిసి చైర్మన్స్ రామరెడ్డి గారికి, మొబైల్ గారికి, డిఓ గారికి, అండ్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఓనర్స్ ముగ్గురికి, అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న రైతు సంఘాల నుంచి రైతులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. బాధించారు, డిబేట్ లాగే మీ పాయింట్స్ మీరు చెప్పారు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళ ఇష్యూస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో చూస్తే రెండు రకాలుగా మనము ఉన్న ఇష్యూస్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటేమో రేట్, రెండోది మనము ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో అది హార్వెస్టింగ్ అవ్వచ్చు, దాని తర్వాత ప్రాసెసింగ్లో అవ్వచ్చు, ఇది మొత్తం ప్రాసెస్లో జరుగుతున్న ఇష్యూస్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై రిక్వెస్ట్ ఏసీపీ గారు, మ్యాపింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫ్రీ జోన్ వాళ్ళని అవసరమైతే మా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ఈ విషయం అనేది కమ్యూనికేట్ చేయడంలో ఇక్కడ కూడా దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్. సెకండ్, గ్యాప్ ఇన్ హార్వెస్టింగ్ షెడ్యూల్. రెండోది, హార్వెస్టర్స్తో మీటింగ్ అనేది ఎట్లయితే ప్యాడీ కోసం పెడుతున్నామో కేన్కి కూడా మీరు ఒకసారి ఆ 2-3 మండల్స్లోనే ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉందో అక్కడ హార్వెస్టర్స్తో మీటింగ్ పెట్టి, సో దట్ తరుగు తక్కువ వచ్చేలాగా అండ్ మనకి లాస్ అనేది తక్కువ వచ్చేలాగా వాళ్ళకు టెక్నికల్గా ఏవైతే చేయగలుగుతామో ఆ మీటింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ తహసీల్దార్స్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈ 3-4 మండల్స్లో ఆ ఆస్పెక్ట్లో హార్వెస్టర్స్తో మీటింగ్ పెట్టండి. హార్వెస్టింగ్ షెడ్యూల్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వండి, సో దట్ ఎక్కడ కూడా వెయిటింగ్ అనేది, ఫ్యాక్టరీస్ దగ్గర వెయిటింగ్ అనేది ఉండద్దు రైతులకి. దానివల్ల వాళ్ళకి జస్ట్ మనకి ప్యాడీ కానీ ఇట్లాంటి వాటిలో అయితే లాస్ అనేది ఉండదు, కానీ ఈ ఆస్పెక్ట్లో టైంతో లింక్ అయిన లాస్ ఉంది కాబట్టి ఈ లాస్ మనం తగ్గించడానికి ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్. సో ఈ ఆస్పెక్ట్లో ఫ్యాక్టరీస్ నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే, మీరు హార్వెస్టింగ్ షెడ్యూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. దాంట్లో ఎక్కడ కూడా మీరు ఒక టైంకి ఈ విలేజ్లో ఇక్కడ హార్వెస్టింగ్ జరుగుతుంది అంటే ఆ విలేజ్ వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ప్రయారిటీగా 24 hours ఇస్ అ వెరీ లాంగ్ టైం. మీరు 24 అంటున్నారు కానీ మీకు 6 hours లాస్ ఉంటుంది కాబట్టి వితిన్ 12 hours కంపల్సరీ వచ్చిన ప్రాబ్లం మీరు తీసుకోవాల్సింది. ఫార్మర్స్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీకు. మీ ఫ్యాక్టరీ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ ఫార్మర్స్కి మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని తర్వాతనే బయట ఫార్మర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు తీసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్సిస్టింగ్. హార్వెస్టింగ్ షెడ్యూల్ ఇవ్వండి, ఆ హార్వెస్టింగ్ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, దాని ప్రకారమే ఇమీడియట్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థర్డ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ప్రాసెస్, ఈ తరుగు కోసం ఏదైతే కట్ చేస్తున్నారంటున్నారో దర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్. 1% రూల్ ప్రకారం ఎనీవే ఉంది. ఆ 1% మీద 2% ఏదైతే 1+1 1+2 వాట్ ఎవర్ ఇస్ దే అన్ని ఏరియాస్లో అదే అడాప్ట్ చేయాలి. సెకండ్, there should again be no difference between local and non-local. వాళ్ళు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్. ఎక్కడి నుంచి వచ్చినా, లోకల్లో వచ్చినా, బయట వచ్చినా, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ మీద అది కట్ చేస్తున్నారు. కానీ లోకల్ వాళ్ళకు ఒక రేటు, బయట వాళ్ళకు ఒక రేట్ అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్. దాని గురించి అయితే ఏసీసీ గారికి కూడా ఇన్స్పెక్షన్ సర్కిల్ విజిట్ చేసి చెక్ చేయమని చెప్తాను. సో ఈ ఆస్పెక్ట్లో కంపల్సరీ వీ ఎక్స్పెక్ట్ దట్ మీరు కూడా కంప్లై అవుతారు. డిఫరెన్సియేషన్ ఎక్కడ అవుతుంది అండ్ మాకు ప్రూఫ్స్ కూడా వస్తాయి. ఎనీవే వాళ్ళు తీసుకున్న
తీసుకొచ్చే ప్రొజెక్ట్స్ నుంచి మనకి తెలుస్తుంది వెదర్ దెర్ ఇస్ బీన్ ఎనీ వైలేషన్ ఇన్ దిస్ రిగార్డ్. నెక్స్ట్ కమింగ్ టు రేట్ ఆస్పెక్ట్ ఇప్పుడు మీరిద్దరు చెప్తున్నవి కూడా వాస్తవాలే. మీకు ఖర్చులు పెరుగుతున్నాయి, వాళ్ళకి బయట మార్కెట్ వాల్యూ తగ్గుతుంది. సో వాళ్ళు ఏదైతే రేటు ఆఫర్ చేశారో ఇన్ అడిషన్ టు దట్ ఏదో ఒక మంచి రేటు వీ విల్ అగైన్ డిస్కస్ విత్ ది మేనేజ్మెంట్స్. కంపల్సరీ మొత్తం లోకల్ ఏరియా ఫ్రీ జోన్ అవ్వచ్చు, జోన్ వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే వాళ్ళు పర్చేస్ చేసుకుంటున్నారో వాళ్ళకి అడిషనల్ సీడ్ ఏదైతే ఇస్తామంటున్నారో ఆ సీడ్ కంపల్సరీ అందేలాగా కూడా వాళ్ళు ఒప్పుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము యాజమాన్యాలందరినీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ప్రాంప్ట్ పేమెంట్స్, ఇన్ టైం పేమెంట్స్, దాని గురించి ఎవరు ఈసారి రేస్ చేయలేదు కానీ బికాజ్ లాస్ట్ టైం పేమెంట్స్ అయినాయి. బట్ దాంట్లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఇమీడియట్గా పేమెంట్స్ వాళ్ళకి అందించేలాగా కూడా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సిరికొండ మండలం సౌత్ మొరి గ్రామంలో పులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి ఆనవాలను పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గన్నవరంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకొని ర్యాలీగా గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మిమ్మల్ని గవర్నమెంట్ మెంబర్స్ సార్, మిమ్మల్ని గవర్నమెంట్ వ్యతిరేకించమంటా ఎవరిని తిట్టమంటా మేము ఖచ్చితంగా మీరు పవర్ ఉన్నారు, పవర్ లేని చేస్తారు. మేము అవి పట్టించుకోవట్లేదు కదా. ఒక మాట చెప్పడానికి ఏముంటుంది, ఒక మాట చెప్పడానికి ఫార్వర్డ్ చేస్తాము. రిప్రజెంటేషన్ వచ్చింది అంటే మేము 40 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఎంఆర్ఓ గారు లోపలికి వెయిట్ లేకుండా చెప్పడం అనేది. రమ్మంటే వస్తాం. ప్రైవేటీకరణ చేయొద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ బయటకు చేయొద్దు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఓకే తీసారా ఫోటో ఓకేనా? పేలుడు ఘటన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేశంలో పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై సమీక్ష చేస్తున్నాయి. దాడి వెనుక కారణాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులకు నా ప్రగాఢ సంతాప ప్రధాని నరేంద్ర మోడీ. इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे।
हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. साथियों, ఉస్మానియా బిస్కెట్లు థమ్కే రోట్ ఫ్రూట్ కేక్లతో హైదరాబాదీ రుచిని తరతరాలుగా అందిస్తున్న సుబాన్ బేకరీ సింధీ కాలనీలో కూడా సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ రుచుల్లో అగ్రగామిగా పేరు పొందిన సుబాన్ బేకరీ ఇప్పుడు తన కొత్త కేఫ్ను సికింద్రాబాద్లో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఉస్మానియా బిస్కెట్లు థమ్కే రోట్ ఫ్రూట్ కేక్లతో హైదరాబాదీ రుచిని తరతరాలుగా నిలబెట్టిన ఈ బేకరీ ఇప్పుడు ఆధునిక కేఫ్ రూపంలో కొత్త అనుభూతిని అందిస్తోందని ఈ సందర్భంగా రసూల్ బి సాహెబ్ తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇది కేవలం బేకరీ కాదు, తమ సంప్రదాయం కస్టమర్లతో ఉన్న బంధానికి ప్రతీక అని అన్నారు. నాణ్యత, విశ్వసనీయత, హైదరాబాదీ టచ్ సుబాన్ బేకరీ ఈ కొత్త బ్రాంచ్ ద్వారా సికింద్రాబాద్ ఫుడ్ లవర్స్ హృదయాలను గెలుచుకోనుందని పేర్కొన్నారు. थैंक यू सो मच। जो है ना, जैसा कि आप जानते हैं कि जो है ना सुभान बेकरी का 5वें ब्रांच का इनॉग्रेशन है और जो है ना ये ब्रांच जो है हमारा सिंधी कॉलोनी सिकंदराबाद पंडितगढ़ रोड पे है। ये ब्रांच हम लोग जो है यहाँ के सिकंदराबाद के पब्लिक के कन्वीनियंस के लिए खोले हैं। तो नामपल्ली आने में करने में जो है ना काफ़ी दिक्कत होती है ट्रैफिक के लिए और काफ़ी अच्छा रिस्पांस है। और ये फर्स्ट टाइम हम जो है ना सिकंदराबाद ब्रांच से जो है चाय स्टार्ट करें, दम की चाय, और काफ़ी अच्छा चाय भी अच्छी है और पब्लिक भी ज़्यादा पसंद करे चाय। వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేతపై బీజేపీ నిరసన ఆందోళనకు దిగింది. ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన క్లారిటీ ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా దేవాలయ విస్తరణపై ఎపిసోడ్ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భక్తుల ఎలుపు పాత నైజాం ప్రాంతం, కర్ణాటకకు మహారాష్ట్రకు సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఎలుపు వేములవాడ రాజన్న. మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం. ఆ గరీబోల దేవుడు ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరంకి వెళ్ళి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. దేవాలయం మూసేస్తాం, సంవత్సరం మూసేస్తాం, 2 సంవత్సరాలు మూసేస్తాం, 4 సంవత్సరాలు మూసేస్తాం, పని ఎట్లా అనేది. సరే, గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతోని వీళ్ళతో మాట్లాడితే కూడా
ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా నెల 15 రోజుల సమ్మక్క జరగకుండా ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, దాని గురించే డిమాండ్ కావాలి మేము చెప్తా ఉన్నాం. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజులను దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి, ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, హిందువుల ఉగ్రవాదులా తీవ్రవాదులా? దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమవుతలేదు. ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అయ్యారే? ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చలవిడిగా దుకాణాలు కూలగొడుతుంటే 200 మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా, ఎక్కడ ఆపుతలేదు కదా. హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతా ఉన్నాం. మరి ఒకరోజు కార్తీక మాసంలో పైకి రానియకుండా కింద దీపాలు పెట్టుకొని పోయినారు. ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమ్మీడియట్గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు దేవాదాయ శాఖ అధికారులు వచ్చి. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లోపల దర్గా ఉంటుందా పోతుందా? లోపల జరిగే ప్రతి కార్యక్రమాలు ఇన్నోవేషన్ అవుతున్నదో బయటకు ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఎల్ఈడి పెడతారా, టీవీ పెడతారా, ప్రజలందరూ చూడాలి. ఇది రక్షణ శాఖ కాదు, దేవాదాయ శాఖ. జరిగే ప్రతి విషయం కూడా భక్తులకు తెలవాలి, హిందువులకు తెలవాలి. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా కూడా వారు మాటిచ్చారు, మరి సమ్మక్కకు వచ్చే జాతర పబ్లిక్ ఏదైతే దర్శనం ఇచ్చి శివరాత్రి విధంగా చేస్తామని, అది సాధ్యమైనంత వరకు ఈ 1 month కంప్లీట్ చేసి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం ఇవ్వాలి. మరొకసారి మనకి వెరీ క్లారిటీగా చెప్తా ఉన్నాం, సమన్వయం ప్రభుత్వాధికారుల మధ్య లేదు. R&B వర్క్ చేస్తూ ఉన్నది, దేవాదాయ శాఖ చోద్యం చూస్తూ ఉన్నది. దేవాదాయ శాఖ అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, మాకు ఏం తెలియదు, ఎప్పుడు మంది అయితే ఎప్పుడు పోతా అని చెప్తారు. R&B శాఖ అధికారులు కేవలం నిర్మాణం వరకే మాదని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఈ కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేకుండా కూడా భక్తులు దెబ్బతినే పరిస్థితి ఉంది కనుక ఆ దర్గా సంగతి ఏందో తేల్చిన తర్వాతనే కోటిలింగాలు ముట్టుకోవాలి. ఆ కోటిలింగ హిందూ దేవతా విగ్రహాలు ఏ ఒక్క విగ్రహాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. హిందువుల ఆగ్రహాన్ని కూడా ఈ ప్రభుత్వం గురి కావాల్సిన మేము చెప్తా ఉన్నాం. మరొకసారి డిమాండ్ చేస్తాను, త్వరితగతిన పూర్తి చేస్తే చాలా ఆనందం. దాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే కంప్లీట్ చేయాలి. ఆలస్యమైన కొద్ది ఒక 10,000 కుటుంబాలు దేవాలయం మీద బతుకుతూ ఉన్నాయి. వాళ్ళు అనాథలు కాకుండా వదిలేసిన బాధ్యత ప్రభుత్వం. ఏ కార్యక్రమాలు చేసినా, ఎన్ని ఉచిత పదార్థాలు చేసినా ప్రజలకు లబ్ధి పొందడానికి, లాభం జరగడానికి, మరి నష్టం జరిగే కార్యక్రమాలు ఏదైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వేకువజామున దాదాపు అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో దేవాలయం ముందు గేటు, ఆ స్టీల్ గేటును మొత్తం రేకులతోటి ఫిలప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. మేము పదే కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా, మీరు అభివృద్ధిలో ఎంత జాప్యం చేసినా సహకరించుకుంటా ఉన్నప్పటికీ మీరు ఈ దుశ్చర్యలకు ఎప్పుడు పాల్పడుతూనే ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే దర్శనాలు మీరు ముందే మాకు ఈవో గారు కూడా మేము 15 రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల ముందైనా కూడా ఏమైనా దర్శనాలు బంద్ చేసి ఉంటే తెలియజేసిన, అసలు దర్శనాలు బంద్ అనే ముచ్చటనే లేదు అని చెప్పి ఆమె కటాకంచిగా చెప్పడం జరిగింది. సమ్మక్క అయిపోయేదాకా కూడా సమ్మక్క భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేసిన వారే ఈరోజు అర్ధరాత్రి 50 మంది పోలీసులు 25 మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేకులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. మీరు ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నామంటే మేము సహకరిస్తున్నాం కదా, అభివృద్ధికి ఎక్కడ మేము వ్యతిరేకించడం లేదు. అభివృద్ధిని జరుగుతున్న క్రమంలో మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మీకు సూచనాప్రాయంగా తెలియజేయడం కూడా జరిగింది. అభివృద్ధి జరిగే క్రమంలో, పిల్లర్లు వేసే క్రమంలో మీరు బంద్ చేస్తే గిన ఇక్కడ వెహికల్ ద్వారా కావచ్చు, లేదంటే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కావచ్చు దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేశారు. మరి మీరు ఇంత హుటాహుటిన బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక హిందూ విగ్రహాలను మాత్రమే తొలగిస్తే మాత్రం పెద్ద ఎత్తున మా కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో 2-3 రోజుల్లో కార్యాచరణ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. రావాలి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ రావుస్ ఈఎన్ కోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ వాయిసెస్ ఆఫ్ జాయ్ పేరుతో స్ఫూర్తిదాయక వేడుకను నిర్వహించింది. వినికిడి కోల్పోయి మళ్లీ ధ్వనిని వినగలుగుతున్న 200 మందికి పైగా చిన్నారుల విజయగాథలు ఈ వేడుకలో ప్రతిధ్వనించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పద్మశ్రీ డాక్టర్ మంచుల అనగాని హాజరై పిల్లల ఉత్సాహాన్ని, బృందం అంకిత భావాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరావు మాట్లాడుతూ తాము శస్త్రచికిత్సలు చేయడం మాత్రమే కాదు, వారిలో తిరిగి ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా చిన్నారుల ర్యాంప్ వాక్, సంగీతం, నృత్యాలు విశేషంగా అలరించాయి.
ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని మాజీ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యూనిటీ రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ రన్ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్, నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. M. Joshna, Computer Science first year, St. Joseph College, Namo Namo Bharatavani and 2. క్రమశిక్షణగా ఉంటే బ్రౌన్ షూట్స్ కూడా అవుతున్నాయి. ఇవన్నీ మై భారత్ పోర్టల్లో అప్పుడు క్రమశిక్షణగా ముందుకు రావాల్సిందిగా మీరు యొక్క కళాశాల నుంచి వచ్చినటువంటి బ్యానర్స్ కూడా ముందు పెట్టుకోండి. అందరూ ఎదురుగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి మీకు చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి విజయవంతం అవడానికి కారణం మన లోక్సభ సభ్యులు గౌరవ శ్రీ భరత్ గారు. వారిని మాట్లాడవలసింది. Good morning, students. Good to see you all. So, I don't know. Hello. వచ్చిన అధికారులకి అందరికీ నమస్కారాలు. ఈ రోజు చేసి అట్లాగే ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ఉన్న నిజాం పరిపాలన మీద కూడా ఉక్కుపాదం విధంగా ఈరోజు మన విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అందరూ కూడా కలిసి వివిధ సంస్థల నుంచి ఎన్ఎస్ఎస్ నుంచి ధన్యవాదాలు సార్. తర్వాత ఈనాటి ధన్యవాదాలు సార్. టు యూనిటీ, ఇంటిగ్రిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెరకు రైతులకు న్యాయమైన మద్దతు ధర నిర్ణయం. సంగారెడ్డి కలెక్టర్ పి ప్రావీణ్య చక్కెర కర్మాగారాలతో ప్రత్యేక సమావేశం. సిరికొండ సౌత్ మొరి గ్రామంలో పులి దాడి, ఒక ఆవు చంపబడిన ఘటన. బోయినపల్లి సంచారపురి కాలనీలో కుటుంబ కలహం. సయ్యద్ జునైద్ పై బామ్మర్దులు కత్తులతో దాడి, తీవ్ర గాయాలు. గన్నవరంలో వైఎస్ జగన్ ఆదేశాలపై వైఎస్ఆర్ పార్టీ నిరసన.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.